4 నుంచి 14 వరకు చేసిన చాలా ప్రోగ్రామ్స్ చెప్పారు. అసలు హైదరాబాద్ ఎంసీహెచ్ నుంచి జీహెచ్ఎంసీ అయింది కూడా కాంగ్రెస్ కాలంలోనే. హెచ్ఎండిఏ అయి ఏకరేజ్ పెరిగి A1 సిటీ గుర్తింపు పొందింది కూడా కాంగ్రెస్ కాలంలోనే. అండ్ యుఎస్ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి ఇక్కడ కాన్సులేట్ ఇప్పించింది కాంగ్రెస్ కాలంలోనే. ఈ గ్రోత్ ఇంజన్స్ మీరు ఎందుకు మర్చిపోతున్నారని అంటే నేనేం మర్చిపోవట్లేదు, చాలా ఎక్కువైనాయి కదా, కొన్ని చెప్పినా మిగతా మీరు చెప్తారని మీకు వదిలిన అన్నీ నేనే చెప్తే ఇక మొత్తం నువ్వే చెప్పినాక మేమెందుకు సార్ అంటారు. మళ్ళీ జర్నలిస్టులతో నాకు ఈ సమస్య ఉన్నది. కాబట్టి నేను అనేది ఒకటే, ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం డెవలప్మెంట్ కోసం చేస్తుంది. చెప్పుకోవడంలో కొంచెం వెనకబడుతుంది కాంగ్రెస్లో, ఎందుకంటే మల్టీ లీడర్షిప్ కదా. ఆయన చెప్తాడా ఈయన చెప్తాడా ఆయన వాళ్ళిద్దరు చెప్తారులే అని మూడోగా ఆయన ఇట్లా చెప్పుకోవడంలో కొంచెం వెనకబడతాం. ఆడేంటంటే ఒకడే ఓనర్ కాబట్టి మిగతా వాళ్ళంతా పని వాళ్ళే. ఓనర్ చెప్తాడు, పని వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ అందరూ ఓనర్లే కదా. సో చెప్పుకోవడంలో కొంచెం వెనకబడ్డాం మిత్రమా. మీరు చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సాయి శేఖర్ కొనసామిగా చిన్న సార్, మీరు స్టార్ట్ చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు స్ఫూర్తి సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్. సో ఆ స్కూల్ నుంచి నేను కూడా వచ్చినాను కాబట్టి చాలా సంతోషం సార్. సర్వేల నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు మహేందర్ రెడ్డి డీజీపీ అయ్యిండు, బుర్రా వెంకటేశం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయ్యిండు, పివి నరసింహారావు గారు ఆనాడు తెచ్చిందే దేశానికి మొత్తం ఆదర్శంగా మారింది. వాటి కొనసాగింపే ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. రామన్ గారు. ముఖ్యమంత్రి గారు, మీరు సర్వేల గురించి ప్రస్తావించారు. 2023లో జనం సాక్షి అత్యంత విశ్వసనీయత ప్రతిష్టాత్మక సర్వే సంస్థ. కంగ్రాచులేషన్స్, మీరు జూబ్లీ హిల్స్ నుంచి గెలవబోతున్నారని 6వ తారీఖు మేము సర్వే విడుదల చేసినాం. ఈసారి మా సర్వే సంస్థ గురించి కూడా మీరు 64 స్థానాలతో గెలుస్తారని మేము ముందుగా ప్రకటించాం 23 ఎన్నికలు. థ్యాంక్ యూ మిత్రం. ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ గెలుస్తామని చెప్పినా అంటున్నాడు, సంతోషం. థ్యాంక్ యూ. విరాట్ గారు. విరాట్. ముఖ్యమంత్రి గారు, ఇందాక మీరు చెప్పిన అభివృద్ధి అంశాలు ఓకే, బట్ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారంలో ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల నోట వస్తున్న మాట ఏంటంటే ఈ ఎన్నిక ఒక సీటు ఓడినా గెలిచినా మాకు నష్టమే లేదు, ఒకవేళ వచ్చినా మేము అధికారాన్ని కూడా చేపట్టేది లేదు, కానీ మేము గెలిచి తెలంగాణ ప్రజల్లో కోట్లాది ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఇక్కడ నుండి సంకేతం పంపబోతున్నామనేది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? కరెక్టే. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర శాసనసభలో పోషించి ఇంకా మాకు కొంచెం అదే మద్దతు ఇవ్వండి అని అడిగితే బాగుంటుంది. 2 సంవత్సరాలలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకే రాలేదు. నాయకుడే సభకు రాని పంతులు లేని బడిలాగా తయారైంది. అది ఎవడు ఎప్పుడు వస్తాడో ఎవడు ఎప్పుడు పోతాడో తెలియదు. వానకాలం చదువు అంటారు కదా చెట్టు కింద, అట్లున్నది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఈరోజు అడగడానికి ఏమీ లేక, 10 సంవత్సరాలు చేసింది చెప్పుకోవడానికి లేక ఇప్పుడు ఇట్లాంటి వాదన తీసుకొస్తారు. ఈ తెలివితేటలే ఉంటే 8 పార్లమెంట్ సీట్లలో డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ 8 సీట్లు వాళ్ళే గెలుచుంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడడానికి ఉపయోగపడుతుండే కదా. మెదక్కు వాళ్ళకు గుండెకాయ. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వాళ్ళు బీజేపీని గెలిపించారు. అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకొని అవయదానం చేశారు. యాక్సిడెంట్లో చచ్చిపోయినప్పుడు అవయదానం చేయడం వేరు. కిడ్నీలో కండ్లో మనం ఎవరికైనా దానం చేస్తాం యాక్సిడెంట్లో చనిపోతే, కానీ సూసైడ్ చేసుకునేవాడని అవయదానం చేస్తాడా? మొన్న బీఆర్ఎస్ సూసైడ్ చేసుకొని అవయదానం చేసి బీజేపీ వాళ్ళని 8 సీట్లు గెలిపించారు. ఆ 8 కదా మోడీ 3వ ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడ్డది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు థ్యాంక్స్ గివింగ్, అదే అంటారు కదా, కృతజ్ఞతా భావంతో తిరిగి చెల్లించే ప్రయత్నం చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు. సో ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. నేను చెప్పుడు కాదు, బీఆర్ఎస్ బీజేపీ విలీన ప్రక్రియ మొదలైంది, నేను అడ్డుకున్నా అని కేసీఆర్ కూతురే చెప్పింది. కుటుంబ సభ్యురాలు చెప్తున్నప్పుడు ఇది సామాన్యులకు అర్థం కావట్లేదు. సరే చీకట్లో వాళ్ళు ప్రైవేట్గా ఇంట్లో మాట్లాడుకున్నా మనకు తెలియదు, కానీ ఎన్నికల్లో మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినరోజు నుంచి ఈరోజు అంపశయ్య మీదికి మరణశయ్య మీదకి చేరుకున్న ఈ గ్యాప్లో ఎప్పుడన్నా ఇంత తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ కానీ అసలు 0 సీట్లు ఎప్పుడన్నా వచ్చినాయా? బీఆర్ఎస్కు ఎప్పుడైనా పార్లమెంట్లో గుండు 0 ఉండేనా? చంద్రశేఖరరావు గారు బతుకున్నప్పుడే, కేటీఆర్ గారి నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే గుండు 0 వచ్చినాక ఇంకా బుకాయించాలని, ప్రజల్ని మభ్యపెట్టాలని ఎవరి కోసం బుకాయిస్తారు? నేను అందుకే చెప్తున్నా, వీళ్ళ పని అయిపోయింది. ప్రతి వస్తువుకు ఒక పీరియడ్ ఉంటుంది.
దాని వ్యాలిడిటీ. ఒకప్పుడు ల్యాండ్లైన్ ఇట్లుంటే చాలా విలువైంది, మీకు తెలుసు కదా. ఒక ఫోన్ అంటే మనం పెద్ద లీడర్ల దగ్గరకు ఎంపీల దగ్గరకు పోయి కోటా తెచ్చుకుంటాం. ఇప్పుడు ఆ ఫోన్ ఉందా? ఒకప్పుడు నోకియా ఫోన్ ఒకటి ఉండేది, ఇట్లా వచ్చేది, అది ఉందా? పేజర్ ఉండేది ఇక్కడ పెట్టుకునేటోళ్ళం, అది ఉందా? అట్లా జనతా పార్టీ ఉన్నదా? అట్లనే బీఆర్ఎస్ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. బీఆర్ఎస్కు గతమే ఉంది, చంద్రశేఖరరావు గారికి భవిష్యత్తు లేదు. దాని పీరియడ్ ఒక 25 years మీరు లెక్క కట్టుకుంటే అయిపోయింది. నేను ఇది అంటే ఏదో పొలిటికల్ విమర్శ కోసం చెప్పడం లేదు, నేను వాస్తవ పరిస్థితులు. ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చిన ఒక వెలుగు వెలిగిన. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంత బలమైన పార్టీ, తెలంగాణ ప్రాంతంలో ఒక ఉవ్వెత్తున ప్రభావితం చూపించిన పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ లేదు. బీఆర్ఎస్ కూడా చంద్రశేఖరరావు గారితోనే ఆ పార్టీ అయిపోయింది. ఆ బాధతోనే చంద్రశేఖరరావు గారు బయటికి రావడం లేదు. ఇప్పటి వరకు చంద్రశేఖరరావు గారు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ను గెలిపించండి అని కూడా విజ్ఞప్తి చేయలేదు. ఇది దేనికి సంకేతము? పార్టీ అధ్యక్షుడే కదా వారు. చంద్రశేఖరరావు గారు ఈ నిమిషం వరకు మాగంటి సునీతను జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలిపించండి అని చెప్పి ఓటర్లకు విజ్ఞప్తి చేసిండా? బయటికి వచ్చి ప్రచారం చేయడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించవచ్చు. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.